గద్దరన్న మూడవ వర్ధంతి స్మారక సభలో ఈరోజు మనతోటి సుక్కరాం నరసన్న గారు ఉన్నారు. అన్న వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. అన్న మీరంటేనే డైరెక్ట్ మాకు ఎప్పుడైనా కూడా పాట గుర్తొస్తుంది అన్న. అంటే ఆ లెగసీని కంటిన్యూ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ సింగర్ మీరు. ఒక పాటతో మొదలు పెడదాం ఈ ఇంట్రడక్షన్. విప్లవరణ ధీరులారా, చారుబాబు వారసులారా, అలు పెరగని ధీరులారా, అసువులు వాసిన అమరులారా, అందుకుండి మా పేద ప్రజల దండాలో, ఆరిపోని మా మున్నెత్తుటి జోహార్లో. విప్లవరణ ధీరులారా, చారుబాబు వారసులారా, ఆయి నిడిసి బాయి నిడిసి ఆయుధాన్ని ఎత్తి పట్టిండ్రు, ఆదివాసుని పల్లెలల్లా అడవి బిడ్డల్లో బిడ్డలయ్యిండ్రు, ఆ కువలం తినే ఆదివాసులను వీరులో, చాకులాగా మీరు తీర్చిదిద్దినారు సూరులో. ఇది జనం గుండెల సప్పుడులో గద్దరన్న చేసినటువంటి ఆల్బమ్ ఉంటుంది పాట అన్న. ఇవాళ ఈ సభకు వచ్చిండ్రు కదా, అంటే ఎట్లా అన్న బాధ అనిపిస్తూ ఉందా? గద్దరన్న లేని లోటు తెలుస్తూ ఉందా? గద్దరన్న బతుకుంటే విప్లవానికి వెలకట్టలేనటువంటి బలం. ఎందుకనంటే విప్లవం అనేటువంటి పదం వినపడ్డప్పుడు ఈ పాట దానికి ప్రాణం పోసినట్టు, ఊపిరి పోసినట్టు ఉంటుంది. కాబట్టి అనలేకపోవడం చాలా బాధాకరమైన విషయమే కదా. అంటే యావత్తు పీడిత ప్రజలందరికీ, ఎవరికైనా, అది విప్లవోద్యమానికి కావచ్చు, పీడిత ప్రజలకు కావచ్చు, ఈ దోయబడుతున్నటువంటి ప్రజలైతే ఎవరైతే ఉన్నారో, దోస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, ఈ అన్నిటికీ ప్రభుత్వాలకు గద్దరన్న లాంటి ఉంటే కొంత వణుకుంటుండే. విప్లవం ఎక్కడి నుంచి మొదలైతే తెలియదైనటువంటి వణుకుంటుండే. ఈ పీడిత అనసబడ్డటువంటి ప్రజలు ఎవరైతారో వాళ్ళకు బలం అనేది ఉంటుండే. అది లేదు అనేటువంటి బాధ మేము బతుకున్నంత కాలం ఉంటుంది. దాంట్లో ఎట్లా వణుకునేటుంటుంది అన్న. అంటే ఇప్పుడు ఆ లోటు అనేది తెలుస్తుంది కదా అన్న. ఆ లోటును పూడ్చే ఆ సత్తా గల్ల గాయకుడు కానీ లేకపోతే రచయిత కానీ ఈ సమాజంలో ఎవరైనా ఉన్నారు అని భావిస్తూ ఉన్నారా మీరు? లేవన్న, ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే గద్దరన్న లాంటి మనిషి ఉన్నాడు అని చెప్పలేము. ఎందుకు అంటే ఒకవేళ ఆయన వారసులమని చెప్పుకుంటేందుకు కూడా సరిపోని వ్యక్తులే ఉన్నారు, కానీ ఆయన వారసులను చెప్పుకోవడానికి కూడా ఎవరికి కూడా రైట్ లేదు ఓపెన్గా. ఎందుకు లేదనంటే గొంతున్నంత మాత్రాన నేను వారసుని అంటే ఎట్లా? ఆ గొంతు ఎవరి పక్షాన నిలబడ్డది అన్నప్పుడు నీ వారసత్వం ఇటు అనేది తెలుస్తుంది. ఇప్పుడు గొంతుని అమ్ముకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, శరీరాన్ని అమ్ముకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ కూడా వీడికి వచ్చి ఏమంటారు, బర్త్డే పాటలు, బరిచిన పాటలు, సమృతముట్ల పాటలు, చచ్చిపోయిన పాటలు పాడేటోళ్ళు అంతా గద్దర్ వారసులం అంటే నడవదు కదా. ఆయనలాగా చూడలేము, ఎవరిని చూడలేము. ఎందుకనంటే ఆయన కావాలనుకుంటే చాలా పెద్ద స్థాయిలో మంత్రి హోదాలు, ముఖ్యమంత్రి హోదాలో ఉండేటోడు కదా. ఆయన చూడని విప్లవోద్యమా, ఆయన నడపని విప్లవోద్యమా, ఆయన రాయని సాహిత్యం ఉంది. ఐడియా ఉన్నా పాట అంటేనే గద్దరన్న అని చెప్పొచ్చు దానికి అన్న. అంటే ఇప్పుడు గద్దరన్న ప్రతి కేటగిరీ మీద పాట రాసిండు అన్న. అంటే పక్షుల మీద, చెట్టు మీద, చివరాఖరికి ఒక చెత్తకుండి మీద కూడా పాట రాసిన ఘనత గద్దరన్నకే చెందుతుంది. అట్లా అన్ని కేటగిరీల మీద పాట రాసిండు కదా. అంటే మీకు ఎప్పుడైనా అంటే ఈ పర్టిక్యులర్ సాంగ్ నచ్చింది, ఇది బాగా ప్రభావితం చేసింది, గద్దరన్న అభిమాని కానీ ఫీల్ అయినరా? అంటే గద్దరన్న గీ పాట కాబట్టి అని చెప్పలేము. పాట అంటేనే ఆయన పాటను ఇష్టపడాల్సిందిగా. ఈ పాట బాగుంది, ఆ పాట బాగలేదని చెప్పలేము. నేను నిన్న రీసెంట్లీగా చెట్టు కొమ్మల మీద కట్టుకున్న గూడు రక్తంలో మునుగుతుంది, వాళ్ళ గద్దరన్న బతుకుంటే ఇది ఆయన రాసే పాట, నేను రాసే పాట కాదు. ఈ పాట ఆయన రాసే పాట, ఇది ఆయన ఐడియాలజీ. ఇది చెట్టు కొమ్మల మీద కట్టుకున్న గూడు రక్తంలో మునుగుతుంది, పావురాల గుంపు గూడు జదిరి గుండె వగులుతున్నది, కడుపు కోతతో ఉన్న అడవి తల్లి కాతగాయనన్నది, చెరనించి విడిపించే కాత రామచంద్రారెడ్డిని రమ్మన్నది, నెత్తురులో దడిసిన నేలమ్మ నీళ్ళాడి పురుడు పోసుతన్నది, పోరాట జెండెత్తమంటున్నది. ఇలాంటి పాటలు అన్న రాసేది. ఒకవేళ ఆయన బతుకుంటే ఆయన రాసేవాడు. మాకు ఈ భారం, మాకు ఈ బరువు, మాకు ఈ శ్రమ, మాకు ఈ ప్రాణాన్ని ఉండకపోయేది గద్దరన్న ఉంటే. ఒక విషయం చెప్పండి అన్న. అంటే ఈ సందర్భంగా మీరు గతంలో ఒక మాట చెప్పిండ్రు, ఒక పాట రాయాలంటే ఒక తల్లికి పురిటి నొప్పుల బాధ ఎట్లయితే ఉంటుందో, ప్రసవ వేదన అట్లా ఉంటుంది అని చెప్పిండ్రు ఒక సందర్భంలో. నిజంగా అలాంటి వేదన ఒక పాట రాయడంలో ఎట్లా ఉంటుంది? అంటే ఎందుకు వస్తుంది పాట రాయడం? నిజంగా అంత కష్టంగా ఉంటుందా? ఎందుకు అది చెప్పాల్సి వస్తుంది అనుకున్నప్పుడు సమస్య ఎక్కడనో జరుగుతుంది. ఆ సమస్యకు స్పందించేటువంటి తత్వం నీలో ఉండాలి. అది ఉండడం అనేది నీకు ఆ సమస్యని నీలోకి తీసుకున్న తర్వాత, ఆ సమస్యను నువ్వు ఆవగించుకున్న తర్వాత ఖచ్చితంగా దుఃఖం వస్తుంది. ఎందుకంటే సమస్య నీది అవుతుంది కదా. పరాయి ఉంది అనుకొని పైసల పాట రాస్తే దుఃఖం ఏం రాదు. అంటే వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు రాసేయచ్చు. కానీ ఆ సమస్యని మనం ఆవగించుకొని, మనం ఓన్ చేసుకొని, మన మనసులో నింపుకొని, మెదడుకెక్కించుకొని సమాజానికి చెప్పాలనుకున్నప్పుడు ఈ ఈ మెదడుకి ఏదైతుందో దానికి పని చెప్తున్నప్పుడు అది ఖచ్చితంగా కన్నీరు గారుస్తుంది.
దాంట్లో ఎలాంటి సందేహం ఉండదు. ఎందుకు అనంటే ఇది ప్రజా సాహిత్యంలో మాత్రమే ఉంటుంది. ప్రజా సాహిత్యం, విప్లవ సాహిత్యంలో మాత్రమే ఆ పుట్టినప్పుడు తీయగలుగుతాం. ఇప్పుడు రకరకాల రాజకీయ పార్టీల పాటలు వస్తుంటాయి. వాళ్ళు 4 పైసలు ఇస్తారు, వీళ్ళకి 4 పైసలు అవసరం, వాళ్ళకి పాట అవసరం, అంతే ఇంకా. కాబట్టి నేను చాలాసార్లు ఏమంటే పాట అంటే పక్కలేయడం కాదు, పాట అంటే పక్కలేయడం కాదు, ప్రజల కోసం పాడడం. పాట రాసి పాడినోడల్లా ప్రజా కవులమంటే ఎట్టుల్లా, పాట రాసి పాడినోడల్లా ప్రజా కవులమంటే ఎట్టుల్లా, ఎర్ర జెండా ఎత్తినోడల్లా నేను కమ్యూనిస్టు నంటే ఎట్టుల్లా. ఎవరి కాళ్ళు వేసుకున్నంత రంగు వేసుకున్నంత మాత్రం కాదు కదన్నా. అంటే మనిషికి లోపల ఇంకో మనిషి ఉంటాడు కదా, ఆ మనిషి ఏం చెప్తాడు అనే దాన్ని బట్టే సమాజం నేను గుర్తిస్తుంది అన్న. గద్దర్ అన్నతో మీరు కలిసిన సందర్భాలను ఒకసారి గుర్తు చేసుకోండి. అంటే మీకు ఎన్ని సందర్భాలలో కలిసిండ్రు, మీకు ఏదైనా మర్చిపోలేని విషయాన్ని కానీ ఏదన్నా అన్న చెప్పింది కానీ ఏమైనా ఉన్నదా? గద్దరన్న మీద నేను ఒక పాట అమ్ముడు పోయిందనే నేపథ్యంలో అందరి మీద, ఒక్క గద్దరన్న కదా, గోరెటెంకన్న, గద్దరన్న, ఇట్లా చాలామంది ప్రముఖుల మీద రాసినట్టు మిగతా వాళ్ళ పేర్లు చెప్తుంది కూడా సిగ్గు అవుతుంది. అందుకే 2 పేర్లు చెప్తున్నా. వాళ్ళ పేర్లు అంటే నా నోటి నుంచి అనడం కూడా వాళ్ళకి పేరు వస్తుంది, వద్దు కాబట్టి అంటలేను. అంటే నేనేమంటానంటే ఆ కలిసిన సందర్భంలో పిలిపించిండు నన్ను సార్కి. పిలిచి ఏమ్రా ప్రపంచానికి నేను ప్రశ్న అయితే నువ్వు నాకు ప్రశ్న అయినావు అంటే, ఆ ప్రశ్న నాది కాదన్నా నీదే అన్న, తెలుగులో మాట్లాడుతున్నావు లేదన్నా తెలిసిందే మాట్లాడుతున్నా అన్న, నిలబడతావు పోరా అని చెప్పి ఇట్లా బుధమే చేసి అదే మాట్లాడాను. నేను జీవితంలో ఎప్పుడు మాట్లాడలే అన్నతో, అదే లాస్ట్ అదే ఫస్ట్ కూడా అన్న. దాని తర్వాత ఇంకెప్పుడు అన్నను కలవలేదు. ఓకే. సహజంగానే నేను ఎవరిని కలవా, అంటే ఎందుకు కలవనంటే నేను ఎట్లా ఆలోచిస్తా అంటే సమస్య ఉంది కదా, సమస్యను కలవాలి. వ్యక్తులను కలిసి ఏం చేస్తాం, సమస్యను వ్యవస్థలకు తీసుకుపోవాలనుకున్నా ఆ సమస్య ఎందుకు కలవాలి, నువ్వు వ్యక్తులను కలవాల్సిన అవసరం లేదు. నేను అది బాగా నమ్ముతా, అట్లా నేను ఎవరిని కలవా సరిగా అన్న. థ్యాంక్ యూ. ఫైనల్గా ఒకసారి అంటే మీకు బాగా నచ్చిన పాట, మీరు పాడిన పాట ఏదైనా ఒకసారి ప్రేక్షకులు. నేను రాసేటివన్నీ జనం కూసే కదా, పెద్ద నచ్చుడేటి ఏమిటి అలా. పల్లె పల్లెకు పోరు పాట అయిపోతున్న ప్రశ్నించే పాట నీవో రావ నరసయ్య, నీతిగల్లా మాట నిప్పులావా నాట సాగుతో సంసారమో రావ నరసయ్య, ఇల్లు ఇడుపును ఇడిసి ఏడుస్తూ వెళ్ళినవు సల్లంగా తిరిగిరారు రావ నరసయ్య. ఈ పాట కంప్లీట్ కాలేదు, చాలా ఇష్టం, తొందరగా బయటికి తీసుకొస్తా అన్న. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూశారు కదా, ఇది రామనరసన్న చెప్తున్న అంశం. అంటే గద్దర్ అన్నతో నేను కలిసింది ఒకసారి, మొట్టమొదటిసారి గద్దర్ అన్నను ఒక పాట రూపకంగా గద్దర్ అన్నను కూడా ప్రశ్నించాల్సి వచ్చింది. అలాంటి సందర్భంలో గద్దర్ అన్న భుజం తట్టి నిలబడుతూ పో తమ్మి అని చెప్పిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ సుఖరామ్ నరసయ్య గారు ఇవాళ మనతో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ.